హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే పూజ చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి దసరా నవరాత్రులు 3వ రోజు అనమాట. అమ్మవారి అలంకారం వచ్చేసి అన్నపూర్ణాదేవి. ఇప్పుడైతే సాయంత్రం ఈవినింగ్ పూట అయితే పూజ చేసుకుంటున్నాను నేను. అందుకని చెప్పి నైవేద్యంగా అయితే అమ్మవారికి దానిమ్మ గింజలు ఉంచుతున్నాను నైవేద్యం పెట్టడానికి. పూజ చేసుకుని అయితే ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. నిన్న కూడా వెళ్ళామని చెప్పాం కదా, ఈరోజు కూడా వెళ్దాం అనుకున్నాం గుడికి. ఈరోజు అయితే మా వారు కూడా వస్తా అన్నారు ఆఫీస్ నుంచి. నేను పూజ చేసుకునే లోపు ఆయన వచ్చేస్తే ఇంక మేము బయలుదేరుతాము. అప్పటికి అమ్మ కూడా పని నుంచి వచ్చేస్తుంది. మేము బయలుదేరేపటికి 8 అలా అవ్వచ్చు. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. చెప్పండి. గుడికి వెళ్తున్నాను, అడవుల్లో ఉన్నా. ఫోను నీదే మరి, లేట్ చేసింది నువ్వు అనేది మమ్మల్ని. హలో, నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింది. నేను కష్టపడి టకటకటకటకటగా వచ్చాను మీకోసం. ఎందుకు వచ్చాను అనుకున్నావా? పదండి. అమ్మమ్మలు వచ్చేసి ఉంటారు కదా మీ అమ్మమ్మ. నేను లేట్గా వచ్చాను, మా వాళ్ళు కొంచెం అయితే ఫైర్ అయ్యారు. కానీ ఏదో విధంగా మేనేజ్ చేసి అయితే నేను తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ఇంకా అందరం కలిసి గుడికి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మా టెంపుల్కి మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి దారి, ఆ దూరం. అయితే మేము ఇంకా 8:30కి అలాగా మనం క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత మధ్య మధ్యలో ఇలా పెట్టారు అమ్మవారు విగ్రహాలు. ఇవి చాలా బాగున్నాయి, అందుకే షూట్ చేశాను. దాని తర్వాత అసలు విషయం ఏంటంటే, చిన్నప్పుడైతే మేము ఈ దసరా అప్పుడు ప్రతిరోజు ఖచ్చితంగా అయితే కాలేజ్ టైం అనుకున్నాం. ప్రతిరోజు అంటే ఇప్పుడు నవరాత్రులు అంటే 9 days కదా, ఖచ్చితంగా 9 daysలో మినిమం 5 days లేదా 7 days ఖచ్చితంగా అయితే దర్శనానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కాలేజ్ టైంలో నైట్ వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ వెళ్ళిపోతే 10:30 అలా వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోతే దర్శనం చేసుకొని మళ్ళీ లైన్లో నుంచునేవాళ్ళం. నుంచుంటే మళ్ళీ నెక్స్ట్ అవతారణం అలంకారం చేసి మళ్ళీ 3:30 అలాగ మళ్ళీ ఓపెన్ చేసేవాళ్ళు లోపలికి. వెంటనే మళ్ళీ ఆ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేంటంటే నిద్రపోయేవాళ్ళం. పొద్దున్నే లేగలే, ఇంకా అప్పుడు కాలేజీలు కదా, మన పని ఉంటుంది, ఏం లేదుగా. నిద్రపోయి మళ్ళీ 10ంటికో లేచేవాళ్ళం. అప్పుడు ఏంటంటే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు, ఒక 10 days లేదా 12 days అలా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంకా అప్పుడు కొత్త సినిమాలు ఏమి వస్తే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సినిమాకి వెళ్ళడం, మళ్ళీ రావడం, బాతాగాని వెళ్ళడం. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అయితే కష్టం అయిపోయింది, ఇంకా వెళ్ళలేము. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్ నుంచి రావాలి, టైం కుదిరితే ఎవరు తెలియదు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడైతే మనం ప్రతి దసరాకి 1-2 అవతారాలు అయితే కంప్లీట్ చేయగలుగుతున్నాం. అంతకంటే ఎక్కువైతే నేనైతే వెళ్ళలేకపోతున్నాను. ఇంకా మేమైతే అలా క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు లోపలికి గోపురం దాటి ముందుకు ఇచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఈ గుడి దగ్గర ఏంటంటే చిన్నప్పుడు ఆ గుడి నుంచి పక్కన మెట్లు ఉన్నాయి కదండి, ఆ మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళ్ళేవాళ్ళం. మధ్య మధ్యలో ఇలా పెట్టారు, 600 మీటర్ల దూరంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు అలా. అంటే 600 మీటర్లు 400 మీటర్లు ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఇదేదో కొంచెం బాగానే ఉంది, అంటే దగ్గరికి వచ్చేస్తున్నాం అన్న భావనలో అనమాట. అంటే క్యూ లైన్లో ఎక్కువసేపు నుంచుంటున్నాం ఫీలింగ్ లేకుండా పెట్టారు. ఇంకోటి కొండపైన ఈ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు లేదనుకుంటాను, కొత్తగా చూశాను. కొండ పైన చూడటం లేదు, క్యూ లైన్ దగ్గరలో కొండ పైన పెట్టారు అనమాట. ఇది ఇంకెలా వెళ్తూ ఉన్నామండి. ఇంకా వ్యూ చాలా బాగుంది, పైనుంచి చూస్తే అంత ఫుల్ లైటింగ్ పెట్టారు. లైటింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే
ఇలా లైన్లో వెళ్తూ ఉండగా మాకు సడన్గా ఇంకా వర్షం స్టార్ట్ అయింది. కాసేపట్లో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి వర్షం ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అయింది. బాగా పడిందండి వర్షం. అంటే యాక్చువల్గా క్యూ లైన్లో మేము ఫ్రీ దర్శనం కదా, చివరి లైన్లో ఉన్నాము. చివరి లైన్లో ఉండడం వల్ల ఏమైందంటే వర్షం పడడం వల్ల మొత్తం తడిసిపోయాము ఆల్మోస్ట్. అంటే సగం బాగా తడిచాము. తడుస్తూనే అట్లా వెళ్తూ ఉన్నాము. పక్కన గాలి, కొండ పైన కదా గాలి ఒకటి, గాలి వల్ల కూడా బాగా వర్షపు నీళ్ళు బాగా లోపల పడ్డాయి. లోపల పడుతూ ఉండడం వల్ల కొంచెం బాగా ఆల్మోస్ట్ సగం తడిచాం. అంటే ఒకవైపు తడిచి ఉన్నాము. ఇప్పుడే వర్షం ఆగింది. కొంచెం తోడికి దంచి పుట్టింది, మామూలు పట్టలేదు. ఫ్రీ లైన్ చివరి లైన్ అయితే మ్యాక్సిమం చాలా మంది తడిసిపోయారు. మేము తడిచిపోయాము. మేము తడిసిపోతామని చెప్పి ఆ లైన్ నుంచి ఈ లైన్లో తడిసిపోయావా? కలిపడుతుందమ్మా అంటారు మా వాళ్ళు. ఓ కింద నీళ్ళు చూడు ఎలా ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఆ టైంలో ఈ వర్షం పడింది. ఈ వర్షం ఒకటి చూడండి కింద నీళ్ళు ఎలా ఉన్నాయో. క్యూ లైన్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలా వర్షం. అంటే నేను వెళ్ళినప్పుడు ఇలా వర్షం పడలేదు. మామూలు రోజుల్లో దుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వేరు, కానీ ఇలా దసరా టైంలో అయితే డివోషనల్ వైబ్స్, స్పిరిచువల్ వైబ్స్ అంటారు కదా, స్పిరిచువల్ వైబ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. గర్భగుడికి దగ్గరికి అయితే వచ్చాము, లోపలికి ఎంటర్ అయ్యాము. డెకరేషన్ అది బాగా చేశారండి ఈసారి. అంటే ఎప్పుడు చేస్తారనుకుంటే నాకు ఈసారి బాగా నచ్చింది. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా అలా ఫాస్ట్ కొంచెం స్పీడ్గా లాగేశారు లోపల. గర్భగుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. అది దగ్గరికి వస్తే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే నేను ఇక్కడ ఆపేసాను షూటింగ్ చేయడం. ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. అదే మా అమ్మాయి చెప్తుంది, దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాను అనమాట. అంటే మేము 8:30కి క్యూలోనే స్టార్ట్ అయ్యాం కదా, కరెక్ట్గా 10:05 కల్లా అక్కడ దర్శనం బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ఏంటి అంటే మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్ళాలి. అదే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఖచ్చితంగా మనం దుర్గగుడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ శివాలయం దగ్గరికి అయితే ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుని వెళ్ళాలి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా విభూతి తీసుకుని విభూతి పెట్టుకుంటుంది అనమాట మా మిస్సెస్. లాస్ట్ ఏమో వాళ్ళ అమ్మమ్మకి పెడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను షూట్ చేస్తుంటే ఈలోపు మా మిస్సెస్ నాకు బొట్టు పెట్టబోతుంది. ఈలోపు ఆవిడ వచ్చి ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పి అంది. వెంటనే ఇంకా ఆపేసాను అనమాట. బయటకు వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు కుట్టేస్తాను కింద పెట్టారు. 8:30 కరెక్ట్గా కింద క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనకు దర్శనం అయ్యేటప్పటికి ఎంత అయింది? 10:15 అయింది. ఇది లైటింగ్ అది బాగుంది. దాని తర్వాత మనం ప్రసాదం కొనుక్కుంటాం అలవాటు కదా, ఖచ్చితంగా ప్రసాదం తినకుండా అయితే వెళ్ళలేం. ఎందుకంటే దుర్గవారి ప్రసాదం అంటే చాలా బాగుంటుంది, లడ్డు బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈసారి ఏం చేశారంటే స్పెషల్గా ఒక బాక్స్ ఇచ్చారు. బాక్స్లో 6 లడ్డూలు ఇచ్చారు. 6 లడ్డూలు కలిపి 100 రూపాయలు అని చెప్పి ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఒకటి కొత్తగా ఉంది. లైటింగ్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి బాగుందని చెప్పి అలా ఒకసారి షూట్ చేశాను.
10:25 అలా అయినట్టుంది ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి. ఇంక బయటకు వచ్చేటప్పుడు రోడ్డు మీద నీళ్ళు ఉన్నాయి, ఫుల్గా నీళ్ళు అయితే ఉన్నాయి. మీ చుట్టూ మేము భవానీపురం కాబట్టి మళ్ళీ గుడి ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలన్నమాట మా ఇంటికి వెళ్ళాలంటే. ఆ టైంలో నేను చూసింది ఏంటంటే అక్కడ చాలామంది జనం ఉన్నారు కరెక్ట్గా ఎంట్రన్స్లో. ఏంటబ్బా ఎంతమంది ఉన్నారేంటా అని చెప్పి చూస్తే వీళ్ళందరూ ఉన్నారు. చూస్తారా వీళ్ళంతా ఏంటి ఎంతమంది ఉన్నారేంటి చూస్తే గుడి దర్శనం ఆపేశారు. సరే ఏంటంటే 11 వరకు అయితే ఎంట్రీ ఉంటుంది. సరే ఏం చేశారంటే 10:30కే ఆపేసినట్టున్నారు. నాదే 10:30 లోపే ఆపేసినట్టున్నారు. కరెక్ట్గా మనం ఇంటి దగ్గర 8:20కి బయలుదేరాం. ఇప్పుడు 11:20 అయింది. 11:20 అయింది ఇప్పుడు. 11:20 అంటే 3 hours పట్టింది దర్శనానికి. 1.5 hour పట్టింది క్యూ లైన్లో. కరెక్ట్గా 8:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోయాం క్యూ లైన్లో కింద. ఇది కుమరపాలెం దాటినాక అక్కడ నుంచి పైకి వెళ్ళి పైన వర్షం పడింది కాబట్టి కొంచెం స్పీడ్ అయిందేమో నా డౌట్. ఎప్పుడు వర్షంలో తడవాల నేను గుడికి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఇంకా ఆపేసారు దర్శనం. చూసావా చాలా ముందు లాస్ట్లో ఉండిపోయారు. వాళ్ళు అదే చెప్తున్నారు, వర్షం పడింది కదండి అందుకే మేము ఆగిపోయాం, చాలా దూరం నుంచి వచ్చామండి అంటే ఇంకా టైం అయిపోయింది కదా, వాళ్ళు మళ్ళీ రేపటికి అలంకారం చేసుకోవడానికి అన్నీ చెయ్యాలి కదా. అందుకని ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేస్తారు, 3:30 అలా. ఈ నెలలో అయితే దసరా అప్పుడు మేము గుడికి వెళ్ళినప్పుడు అయితే ఎప్పుడు వర్షం అయితే పడలేదు. మేము వెళ్ళినప్పుడు దర్శనానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఒక పావు గంట అయితే బాగా మేమైతే ఇలా చివరి లైన్లోకి వచ్చాం. అంటే వర్షం జల్లు ఇటే పడింది, బాగా గాలి వచ్చింది. గాలికి వర్షం జల్లు అంతా మా మీద పడి సైడ్ అంతా తడిచిపోయాం ఫుల్గా. మా చిన్న బాబు తడిచిపోయింది, అందరం తడిచిపోయాం. ఒక పావు గంట 20 నిమిషాలు అయితే చలి వచ్చేసింది, వణుకొచ్చేసింది. అది కాక కొండపైన కదా కొంచెం బాగా చలిగాలి ఉంది, గాలి వస్తుంది కదా, చలిగాలి ఉంది. నీళ్ళు ఇంకా పైనుంచి ఇలా వచ్చేస్తాయి. అది కాక మనం లాస్ట్ లైన్ లో ఉన్నాం, మధ్య లైన్ లో ఉండుంటే అంత పడేది కాదు. అంటే వర్షం ఇటుపక్క నుంచి పడింది కాబట్టి ఇటు పక్కన వాళ్ళకి బాగా పడింది. ఆల్మోస్ట్ సగం వంతు ఒకవైపు తడిచామన్నమాట. కాకపోతే లక్కీగా కొంచెం లోపలికి కొంచెం వెళ్తూ లోపలికి మనం కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా జల్లు పడడం ఆగింది. దాని తర్వాత వర్షం కూడా తగ్గింది, వర్షం కూడా ఆగిపోయింది. వర్షం కూడా ఆగడం వల్ల ఇంకా దర్శనం కూడా లాస్ట్ మన తర్వాత ఇంకా ఆపేశారు. 8:30కి ఇక్కడ నుంచి లైన్ ఆపేస్తారు. ఇక్కడ ఇంకెవరిని స్టార్టింగ్ నుంచి ఎవరిని వెళ్ళనివ్వరు. 8:30కి ఆపేస్తారా? 9:30కి ఇక్కడ ఆపేస్తారు. 9:30కి ఇక్కడ ఆపేస్తారు. 11కి అక్కడ గర్భగుడి దగ్గర క్లోజ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ ఉన్నోళ్ళ వరకు ఇక్కడ. తనకైతే అమ్మవారి అన్నపూర్ణ అవతారం అయితే చాలా బాగా, అసలు చాలా బాగా, అంటే నేను ఇప్పుడు చూడలేదు, చూసానికి గుర్తుండదు. అది యాక్చువల్గా ఏంటంటే దేవుడి గుడిలో మనం వెళ్తాం కదా దర్శనానికి, వెళ్ళిన తర్వాత దర్శించుకున్న తర్వాత మనకి మళ్ళీ గుర్తుండదు. అదే మాయ అంటే. ఏ గుళ్ళో అయినా సరే అంతే, గుళ్ళో చూసినప్పుడు వరకే, దాని తర్వాత మర్చిపోతాం, మళ్ళీ గుర్తుండదు. అదే మాయ. నిన్న గాయత్రి దేవి అవతారం ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలే. 5 ముఖాలు గాయత్రి దేవి అవతారం నువ్వు చూసావు ఎప్పుడైనా? నేను చూడలేదు. 5 ముఖాలు అంటే ఈ ఇయర్ కొంచెం స్పెషల్ గా చెప్పాను. ఇంకో విషయం, రేపు కాత్యాయని దేవి అంట. నేను మామూలుగా ఇందాక అక్కడ మైక్ లో అనౌన్స్ చేస్తుంటే విన్నాను. కాత్యాయని దేవి అవతారం ఏంటంటే యాక్చువల్గా నవరాత్రులు ఎప్పుడు నవరాత్రులు కదా, 9 అవతారాల 10 అవతారాలు ఒకసారేమో ఇలా కొత్త అవతారం పెడతారు అంటే విన్నాను, మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఇంకా బాగా ఎక్కువ ఉంటారు జనం అయితే. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నారు. ఫస్ట్ నుంచి 4 రోజులు ఉంటారు, ఈసారి ఫస్ట్ నుంచి బాగా. అదే మనం వెళ్ళిన టైం కూడా ఏంటంటే మనకు ఆఫీసులు అయ్యే టైము, పిల్లలు కాలేజీలు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు కదా, వాళ్ళు వచ్చే టైము. ఈ టైం ఉండడం వల్ల ఏదంటే తక్కువ ఇంటికి వచ్చేసి వెంటనే బయలుదేరిపోయి వచ్చేస్తారు. దానివల్ల కూడా ఎక్కువ. ఇదంటే ఇవాళ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.